కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అన్నదాతలను రేవంత్ ప్రభుత్వం వంచిస్తోందని దుయ్యబట్టారు. రుణమాఫీ పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రైతు బంధు కూడా సక్రమంగా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులను హస్తం సర్కార్ అరిగోస పెడుతోందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. దేశంలో లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్లు ఎక్కడున్న కాడ ఎవడు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయడం అంతరాన్వేషణ చేయడు. రైతుకి ఇచ్చే కాడనే వచ్చింది. లక్ష మంది రైతులకు ఇచ్చే కాడ 10 మందికో 10 మందికో నిజంగానే ఒకవేళ పొరపాటుగా పోయితే సర్దిద్దండి. దానికి ఎవరో తెలుసు. కొద్ది మందికి అనర్హులకు ఎక్కడన్నా ముట్టిందని మీరు అనుకుంటే, ముట్టలేదని మేము అంటున్నాం. ఒకవేళ మీరు అనుకుంటే అది సర్దిద్దండి. దానికోసం లక్షలాది మంది రైతుల కనిపింది కొడుతుంది. ఏమనుకుంది మీకు? తెలంగాణ ఉద్యమం అర్థం కాని వాళ్ళు, తెలంగాణ ఆకాంక్ష తెలియని వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉంటారు. కాబట్టి వాళ్ళన్నీ కూడికలు తీసివేతల లెక్కలతో రైతు జీవితాలను అంచనా వేస్తున్నారు, రైతు జీవితాలను లెక్కిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. రైతాంగానికి మనం ఎంత చేసినా తక్కువనే. ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్రు? అర్హులైన వాళ్లకు మిగిలిన వాళ్ళకి అందరికీ కొత్త కార్డులు ఇస్తామన్నారు. అంటే ఉన్నాయిగా కొత్త ఇస్తామన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే, ధీరులైతే మేము ఈ సంస్కారాలు తెచ్చేటువంటి సాహసం చేస్తున్నామని చెప్పదలుచుకుంటే ఎన్నికలప్పుడే చెప్పాలి.